బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో భారీగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రెడీగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా పత్రాత్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో నక్సలైట్ల కోసం గాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ కూడా చనిపోవడం జరిగింది. ఇది నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ యొక్క భారీగా ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశంలో భారీగా ఆయుధాలు, మందుగుండు, పేలుడు సామాగ్రి భారీగా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇంకా ఈ యొక్క ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హిడ్మా మావోయిస్ట్ కీలక నేత ఎవరైతే ఉన్నారో హిడ్మా ఈ యొక్క ఆపరేషన్ లో ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ యొక్క ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఇంకా భారీగా కీలక నేతలు కూడా మృతి చెందేటువంటి అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది వరుణ్. Right. Thank you, Srinivas, for the clear updates.